సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి అండ్ అలాగే అరవింద్ గారికి అండ్ ఫిలిం ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దిల్ రాజు గారి గురించి మొన్నే ఒక పని మీద బాంబే వెళ్తే ఇక్కడ వేసిన షో మొత్తం ఆయన మొబైల్లో నేను చూసేసాను. ఆయన ఒకటే అడిగాను, ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం అంటే, చాలా వర్క్ లోడ్ తగ్గిద్ది అనిల్ అన్నారు. దాన్ని ఇప్పుడే ప్రాక్టికల్గా కూడా చేసి చూపించారు. మా చేతిలోని మొక్క మేము ఇవ్వకముందే మీరే తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశారు. ద జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అంటే ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది. అండ్ నా టీంలో కూడా ప్రదీప్ అని ఒక కుర్రోడు ఉన్నాడు. ఏదో స్క్రిప్ట్ గురించి మాట్లాడుతుంటే, సార్ నేను ఏఐలో ఏదో చేసుకొస్తా అంటే, చేసుకురా అంటే ఖచ్చితంగా ఏదో విజువల్ రిఫరెన్సెస్ కానీ విజువల్ ఎన్హాన్స్మెంట్స్ కానీ అలా స్క్రిప్ట్లో కూడా ఐడియాస్ ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ ఖచ్చితంగా మన ఐడియాస్ని మన విజువల్ని ఎంతో కొంత ఎన్హాన్స్ చేసి అది అవుట్పుట్ ఇస్తుంది. సో డెఫినెట్గా అది యూజ్ఫుల్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అండ్ అలాగే ఏఐ అంటే ఇందాకే రాఘవేంద్ర గారు వినాయక్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనిపించింది, అంటే ఈ జనరేషన్ కంటూ ఏఐ వచ్చింది, మరి మా జనరేషన్కి ఏఐ అంటే రాఘవేంద్ర గారు, వినాయక్ గారు, మా సుకుమార్ గారు. సో మాకు ఏఐ సార్ మీరు. సో మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి, మనము పరిగెత్తాలి, అప్పుడే మనం ముందుకు వెళ్తుంటాం. సో జనరల్గా మేము పరిగెడితే రాజుగారు కార్ వేసుకుని దాన్ని మాకంటే ముందు క్రాస్ చేయాలని చూస్తారు. అందుకే ఆయన ఒక కంపెనీ పెట్టారు. సో ఏఐతో ఈరోజు ఒక కొత్త దాన్ని అందరికి ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చారు. సో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీ అందరికీ తెలియని విషయాలు చాలా చెప్పాలనుంది. నాకే ఏం తెలీదు, తెలుసుకొని ఖచ్చితంగా ఫ్యూచర్లో మీతో చెప్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.